స్టాంప్ పేపర్లంటే సర్కారీ రాజముద్రతో సమానం. మనసా వాచా నమ్మి పైసలిచ్చి కొనుక్కుంటాం. ఎందుకంటే దాని మీద రాసింది ఏదైనా శిలాశాసనమే. కానీ అవి స్టాంప్ పేపర్లు కాదు, ఒట్టి కాగితాలు అని తెలిస్తే గుండె గుబూలు మనదు, కొంప కొల్లేరైపోదు. ఏపీలో నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం ఒకటి బయటపడింది. ఇది 30 ఏళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తోంది. అబ్దుల్ కరీం తెల్గి కర్ణాటకకు చెందిన ఓ పండ్ల వ్యాపారి, ఆ తర్వాత ట్రావెల్ ఏజెంట్ గా మారి చివరకు దేశంలోనే అతిపెద్ద నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అయితే 2003లో నకిలీ స్టాంప్ పేపర్లను ప్రింట్ చేసి దేశమంతా చలామణి చేయించి ఏకంగా 30,000 కోట్ల సైజున్న ఘరానా మోసానికి పాల్పడ్డ తెల్గి స్కామ్స్టర్లకు రోల్ మోడల్ అనిపించుకున్నాడు. అయితే నాటి కుంభకోణం దెబ్బకి స్టాంప్ పేపర్ల వ్యవస్థనే సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. సంస్కరణల్లో భాగంగా నాన్ జ్యుడిషియల్ ఈ స్టాంప్ సిస్టమ్ ని అమల్లోకి తెచ్చింది. దాన్ని ట్యాంప్ ఫ్రీ అని ప్రకటించింది. కానీ ఆ స్టాంపులకు కూడా తప్పలేదు నకిలీల బెడద. తమ తెలివితేటలతో ఫేక్ స్టాంపుల తయారీలో ఆరితేరి అడపాదడప అభినవ తెలుగీలు పుట్టుకొస్తూనే ఉన్నారు. బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవబాబు, కేర్ ఆఫ్ కళ్యాణదుర్గం, ఇతడొక చిన్న సైజ్ తెలుగు. స్టాంప్ డ్యూటీ అమౌంట్ ను ట్యాంపరింగ్ చేసి తక్కువ మొత్తం స్టాంపుల్ని ఎక్కువ మొత్తంగా చూపెట్టి కొన్ని కోట్లు కొల్లగొట్టాడు బోయ ఎర్రప్ప. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ దుకాణం తెరిచి భార్య కట్టా భార్గవి పేరు మీద స్టాంప్ వెండర్ గా లైసెన్స్ తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ సరిపోలేదో ఏమో ఎక్స్ట్రా పైసా కోసం ఖతర్నాక్ ప్లాన్ వేశాడు బోయ ఎర్రప్ప. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిననేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సి ఇన్ఫ్రా ఇంటర్నేషనల్ ఆడిట్ లో ఎర్రప్ప స్టాంప్ బాగోతం బయటపడింది. బోయ ఎర్రప్ప వ్యవహారం వైరల్ అయ్యాక అందరూ తమ నాన్ జ్యుడిషియల్ స్టాంపుల వైపు అనుమానంగా చూసుకుంటున్నారు. స్టాంపుల అమ్మకానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే ఎవరికైనా సరే స్టాక్ హోల్డింగ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ అథారిటీ ఇస్తోంది. వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి ద్వారా మాత్రమే స్టాంప్ పేపర్లను పోస్ట్ చేయొచ్చు. కానీ బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవబాబు తన తెలివితేటలతో మరో ఇద్దరిని కలుపుకొని స్టాంప్ వెండర్ లైసెన్స్ ను దుర్వినియోగం చేశాడు. ఈ స్టాంపుల్ని ట్యాంపరింగ్ చేసి ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ని మోసం చేసి దాదాపు 70 లక్షల రూపాయలు వసూలు చేశాడు. స్టాంపుల ట్యాంపరింగ్ ఎలా చేశాడో, ఎలా మోసగించాడో చూద్దాం. మొదటగా డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు హైపోథెటికేషన్ అగ్రిమెంట్ అమౌంట్ అని 7,500. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మార్ఫింగ్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు స్టాంప్ డ్యూటీ ఒక 150 రూపాయలు ఉంది కదా. ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఇదే సైజులోకి అమౌంట్ రావాలి అంటే ఏం చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి 7,500 రూపాయల ఇదంతా వర్డ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, దీన్ని టైప్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాడు. మీరు అనొచ్చు మరి ఈ స్టాంప్ పేపర్ మీద ఎలా ఇదంతా కూడా జరుగుతుందండి ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద. కానీ ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఇలా మొదటగా ఈ స్టాంప్ పేపర్కి ఒక సర్టిఫికేట్ నెంబర్ని తీసుకుంటాడు. ఒరిజినల్గానే ఉంటుంది ఇదంతా కూడా. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి. కానీ దీన్ని ఇలా అఫీషియల్గా ఉండేటువంటి పింక్ ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఉంటుందో దీని మీద ప్రింట్ చేయకుండా మొదటగా దాన్ని ఫోటోషాప్ చేస్తాడు. ఎలా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్లుగా ఇలా ఫోటోషాప్ చేసిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే ఇలా క్యూఆర్ కోడ్తో ఇదే మ్యాటర్ అంతా వస్తుంది. అప్పుడు ఇలా ఏదైతే మార్ఫింగ్ ట్యాంపరింగ్ చేశాడో అమౌంట్ 100 రూపాయలకి 1,00,000 రూపాయల అమౌంట్ వేసిన ఈ ఫోటోషాప్ ఏదైతే ఉంటుందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ తీసే సమయంలో ప్రింటర్లోకి అఫీషియల్గా ఉండేటువంటి ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రింటర్లోకి పెడతాడు. ఏదైతే ఫోటోషాప్ చేశాడో దాన్ని ప్రింట్ కొడతాడు. అది ప్రింట్ కొట్టినప్పుడు ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఈ ట్యాంపరింగ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో 100 రూపాయలది 1,00,000 రూపాయలుగా ఆల్రెడీ మార్చే ఉన్నాడు. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి ఏదైతే నాన్ జ్యుడిషియల్ ఈ స్టాంప్ పేపర్ ఉంటుందో తాను ఫోటోషాప్ చేసిందంతా కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది స్టాంప్ వెండర్లు ఉన్నారు. వీళ్లలో మీ సేవబాబును మించిన తెలివితేటలు ఉండేవాళ్లు కూడా ఉంటారు. అందుకే తమ దగ్గరున్న స్టాంపులు నిజమైనవా నకిలీవా అనే అనుమానం వేధిస్తోంది అందరికీ. ఇదిలా ఉంటే కళ్యాణదుర్గం స్టాంప్ ట్యాంపరింగ్ స్కామ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్కామ్ లో బాధిత కంపెనీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేది కావడంతో దీనిపై మరింత లోతుగా చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేనే తన రియల్ ఎస్టేట్ కంపెనీని అడ్డం పెట్టుకుని బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవబాబును వాడుకుని నకిలీ స్టాంపుల కుంభకోణానికి పాల్పడ్డాడు అని ఆరోపిస్తోంది వైసీపీ. ఎమ్మెల్యే బాధితుడు కాదు, కుంభకోణంలో సూత్రధారి అంటూ కళ్యాణదుర్గం వైసీపీ సోషల్ మీడియా దున్నుడు మొదలుపెట్టింది. మొత్తం మీద కళ్యాణదుర్గం నకిలీ స్టాంపుల స్కామ్ నాటి తెలుగు మాస్టర్ మైండ్ ని తలపిస్తోంది. రాష్ట్రంలో స్టాంప్ వెండర్లందరినీ అనుమానాస్పదంగా మార్చేసింది ఈ స్కామ్.